మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. అవమానాల్ని ఇంధనంగా మార్చుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన 21 మంది దివ్యాంగ విద్యార్థులు ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించి వహో అనిపించారు. ప్రభుత్వ ప్రోత్సాహం, కఠిన శిక్షణ, అచంచల పట్టుదలతో పర్వతం పైకెక్కి సత్తా చాటారు. వైకల్యాన్ని జయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మన విద్యార్థుల విజయం ప్రపంచానికి గర్వకారణంగా నిలిచిందని మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. సరిగ్గా నడవలేరు, ఏదీ వినపడదు, మీరు కొండలెక్కుతారా అనే అవమానాలు ఓవైపు. పెద్దవాళ్లకే సాధ్యం కానిదే మీరు సాధిస్తారా? తిండికే కష్టమైన పరిస్థితిలో సాహసయాత్రలు ఎందుకు అనే వ్యాఖ్యలు మరోవైపు. ఇవేవీ వారి విజయాన్ని ఆపలేకపోయాయి. పట్టుదలతో వారు సాధించిన ఘనత ముందు అవన్నీ చిన్నబోయాయి. ఎవరెస్ట్ బేస్ క్యాంపుపై సగర్వంగా నిలబడే విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచారు 21 మంది దివ్యాంగ విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 21 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు ఈ నెల 15న సాహసయాత్ర ప్రారంభించి 5364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు శనివారం చేరారు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ సాహసయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల్ని ఎంపిక చేశారు. ఇందులో 8 మంది బాలికలు, 13 మంది బాలురు ఉన్నారు. తొలుత విద్యార్థులకు గండికోట అడ్వెంచర్ అకాడమీలో 45 రోజులు శిక్షణ ఇప్పించారు. తరువాత లద్దాఖ్లో -5 డిగ్రీల చలిలో 15 రోజుల కఠిన శిక్షణ ఇప్పించారు. అనంతరం ఏప్రిల్ 15న ఈ బృందం నేపాల్ రాజధాని కాఠ్మాండు చేరుకుంది. అక్కడ్నుంచి ఎవరెస్టు అధిరోహణకు శ్రీకారం చుట్టి విజయవంతంగా బేస్ క్యాంపును చేరుకుంది. ఈ సాహసయాత్ర వెనుక మంత్రి లోకేష్ ప్రోత్సాహం కీలక పాత్ర పోషించింది. విద్యార్థుల్లో ధైర్యం నింపుతూ స్వయంగా ఆయనే ఈ యాత్రను ప్రారంభించారు. ఈ విజయం కేవలం 21 మంది విద్యార్థులకే పరిమితం కాకుండా సమాజానికి ఓ సందేశంలా నిలిచిందని లోకేష్ ప్రశంసించారు. సరైన అవకాశాలు లభిస్తే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా అద్భుతాలు చేయగలరని ఈ యాత్ర నిరూపించిందన్నారు. వైకల్యాన్ని అడ్డంకిగా భావించే లోకానికి వీరి ఆత్మవిశ్వాసం ఒక గొప్ప సమాధానమన్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల్ని ప్రోత్సహించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.